1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, నేను వసుధార, లైఫ్ కోచ్, మ్యారేజ్ కౌన్సిలర్. తేజస్విని అనే ఒక అమ్మాయి గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నామండి. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఆ అమ్మాయికి బెంగళూరులో జాబ్ ఉందన్నారు. జాబ్ తర్వాత జాబ్‌లో స్ట్రెస్ ఒకటి, ఉద్యోగం పోయింది. ఆ తర్వాత అమ్మాయి తన సొంత ఊరికెళ్ళింది. ఆంధ్రాలో ఎక్కడో ఆ ఊరు. అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత ఏం జరిగింది అనేది తెలీదు. తర్వాత హైదరాబాద్‌కొచ్చారు. అక్కడ ఒక రెంటల్ ఇంట్లో వండుకుంటూ అమ్మాయి మళ్ళీ ఉద్యోగ ప్రయత్నాలు చేయటం అనేది స్టార్ట్ చేసింది. ఈ గ్యాప్‌లో ఏం జరిగింది అననేది తెలీదు. ఇంకా రకరకాల కథనాలైతే సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటి సమస్య ఏంటంటే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. అది. కారణాలు ఇన్వెస్టిగేషన్‌లో తెలుస్తాయి. అది కొంత ప్రాసెస్ ఉండొచ్చు. ఇవాళ మనం మాట్లాడుతుంది ఏంటి అనంటే, లక్షలాది యువత ఎస్పెషల్లీ ఈ టైంలో గతంలో మేబీ ఒక 1 ఇయర్ నుంచి కూడా స్ట్రెస్, విపరీతమైన స్ట్రెస్, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్లో స్ట్రెస్ అనేది సర్వసాధారణమైపోయింది. ఇంకోటి ఏఐ వచ్చిన తర్వాత ఫియర్, ఇన్‌సెక్యూరిటీ, జాబ్ ఇన్‌సెక్యూరిటీ చాలా పెరిగిపోయింది. దీని గురించి మనం మాట్లాడదామండి. ఒకటొచ్చి ఈ అమ్మాయి విషయంలో రకరకాల యాంగిల్స్ ఉన్నాయి. ఇట్స్ నాట్ జస్ట్ జాబ్ మాత్రమే కాదు, ఇంకా వేరే యాంగిల్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇదివరకు వాళ్ళ అమ్మగారు చెప్పినట్టుగా చెప్తున్న కాన్వర్జేషన్‌లో ఏంటంటే, అమ్మాయి రాత్రులు నిద్రలో లేచి మాట్లాడుతది, ఏడుస్తది, కోప్పడుతది, భయపడుతది. ఇలాంటివి అన్నీ కూడా వాళ్ళ అమ్మగారు చెప్పారని చెప్తున్నారు. ఒకటి మాత్రం నిజం, ఆ అమ్మాయి తీవ్రమైన స్ట్రెస్‌లో ఉంది. రాత్రులు నిద్రలో లేచి మాట్లాడటం, పరిగెత్తటం, ఏడవటం, నవ్వటం ఇలాంటివన్నీ సాధారణం కాదండి. ఇవన్నీ తీవ్రమైన మానసిక సమస్యలు. దీనికి రకరకాల కారణాలు ఇప్పుడు మనం విశ్లేషిస్తే, ఒకటొచ్చి జాబ్‌లో స్ట్రెస్. ఇంకొకటొచ్చి అమ్మాయి తల్లిదండ్రులు కలిసి ఉండట్లేరు అని అంటున్నారు. ఇది నేను చాలా మంది తల్లిదండ్రులకి చెప్తున్నాను ఒక మ్యారేజ్ కౌన్సిలర్‌గా. మీ మధ్య ఎన్ని ఉన్నా కూడా అది మా వరకే కదా, మేం తీసుకునే నిర్ణయాలే కదా అని అనుకుంటారు చాలామంది. ఫీజులు కడుతున్నాం, పిల్లల్ని స్కూళ్ళకి పంపిస్తున్నాం, సరిపోయింది, ఇంకేం చేయాలి, ఇంకా చూస్తున్నాం కదా, ఇదే బాధ్యత అని అనుకుంటారు. కానీ మీ రిలేషన్‌షిప్ సరిగ్గా లేకపోవటం వల్ల మీరు తీసుకునే నిర్ణయాలు మీ పిల్లల యొక్క మానసిక స్థితి, ఎమోషనల్ రెగ్యులేషన్ అనండి, ఎమోషనల్ వెల్‌నెస్ అనండి, దాని మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. డేటా చాలా ఉంది. ఎవరైనా డౌట్లుంటే వెళ్ళి కనుక్కోండి. తల్లిదండ్రుల యొక్క వివాహ జీవితం, వాళ్ళ మధ్య గొడవలనండి, స్ట్రెస్ అనండి, అది మీరు చెప్పినా చెప్పకపోయినా మీరు భరించేది ఇంట్లో అట్మాస్ఫియర్ అనేది పిల్లలకు తెలుస్తుంటుంది. ఒక అన్‌సర్టెనిటీ ఎప్పుడు వెంటాడుతది ఆ పిల్లలను, మీ ఇద్దరి మధ్య రిలేషన్ సరిగ్గా లేకపోతే. నేను అందుకే చాలా వరకు చెప్తుంటానండి, మీ ఇద్దరి మధ్య సమస్యల్లో ఏమున్నాయి, అసలు మాట్లాడుకోకపోవటము లేదా అరుచుకోవటము, ఈ రెండిటి మధ్యనే ఉండిపోతున్నారు జనాలు. ఈ 2 కాదు, ఒక సొల్యూషన్ వైపుగా రండి. కౌన్సిలర్ దగ్గరికెళ్ళండి, కనుక్కోండి, మాట్లాడండి ఏం చేయొచ్చు అనేది. ఇంకా ఇదొకటి విషయం అండి. ఇంకొక పిల్లలున్న వాళ్ళ విషయంలో ఇంకొకటి కూడా ఏంటంటే, మీ పిల్లలతో మీరు ఎలా కోపప్ చేయాలి అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలండి. ఇక్కడ 2 విషయాలు. పిల్లలు లేనంత వరకు వివాహం మీ వ్యక్తిగతం. మీరిద్దరు ఎలా సార్ట్ ఔట్ చేసుకుంటారో, ఎలా కోపప్ చేసుకుంటారో అది మీ వరకే. కానీ వన్స్ యూ హ్యావ్ పిల్లలు, మీకు పిల్లలైన తర్వాత, ఆ పిల్లలు కొంత పెద్దయిన తర్వాత మీ భావోద్వేగం అనేది వాళ్ళ మీద తప్పనిసరిగా ఎఫెక్ట్ అవుతది. ఏముంది, మేము వాళ్ళ ముందు కోప్పడుకోవట్లేదు, వాళ్ళ ముందు తన్నుకోవట్లేదు అని మీరు అనుకోవచ్చు. కానీ ఆ చిన్న పిల్లల నుంచి వాళ్ళ యొక్క రెగ్యులేషన్ అనేది మీ మీద ఆధారపడి ఉంటది. మీరు ప్రైమరీ కేర్ గివర్స్. సో మేము కొట్టుకున్నా పిల్లల ముందు మీరు బానే ఉంటున్నా, మీరు ఎనర్జీ ఏం చూపిస్తుంది? మీ మధ్య సరిగ్గా లేనప్పుడు మీరు హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా ఉండటం సాధ్యం అవుతుందా? కాదు. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. ఆ విషయం పిల్లలకు తెలుస్తుంది. వాళ్ళు చెప్పకపోవచ్చు, అడక్కపోవచ్చు. బట్ వాళ్ళకి తెలుసు. అది వాళ్ళ మీద తీవ్రమైన ప్రభావం అనేది ఉంటది. వాళ్ళు మానసిక ఒత్తిడికి గురి అవుతారు. అందుకనే నేను ప్రతి వాడికి చెప్తానండి, దయచేసి మీ మధ్య సమస్యలు ఉంటే, ఆ సమస్య లేనట్టుగా యాస్ ఇఫ్ నథింగ్ హ్యాపెండ్ అన్నట్టుగా దయచేసి తిరగద్దండి. రోజుల తరబడి మాట్లాడుకోకపోవటం, నెలల తరబడి మొహాలు చూసుకోకపోవటం, మాట్లాడుకోకపోవటం, ఇంట్లో పరిస్థితి ఒక టెన్స్డ్‌గా, ఫ్రిక్షన్‌గా ఉండటం అనేది సాధారణం కాదు దయచేసి.
మీ మధ్య సమస్య ఉంది, ఆ విషయాన్ని అంగీకరించండి. పెద్దవాళ్ళ దగ్గరికే కానీ, కౌన్సిలర్ దగ్గరికి కానీ వెళ్ళండి. దయచేసి సమస్యను సాల్వ్ చేసుకోండి. ఇప్పుడు వీళ్ళ మధ్యలో కూడా అదే జరిగింది. వీళ్ళు ఉండట్లేదంట. ఆ అమ్మాయి మీద అది కూడా ఒక స్ట్రెస్ ఉంది. ఎప్పటి నుంచి ఏంటి అనే విషయాలు ఇంకా మనకి తెలియరాలేదు. కాకపోతే తల్లిదండ్రుల మధ్య సరిగ్గా లేని బంధం అనేది పిల్లల మీద తీవ్రంగా ప్రభావం అయితే ఉంటుంది. ఆ పిల్లలు కాన్ఫిడెన్స్ లూజ్ అవుతారు. వీఆర్ నాట్ గుడ్ ఎనఫ్ అనుకుంటారు. తమని తాము బర్డెన్గా క్రియేట్ చేసుకుంటారు. చాలా బాధపడతారు. దయచేసి అర్థం చేసుకోండి తల్లిదండ్రులు. మీ సమస్యలు ఉంటే సమస్యలు సాల్వ్ చేసుకోండి. ఇంట్లో ఒక టెన్షన్ అట్మాస్ఫియర్ని, ఒక సైలెన్స్ని కానీ, ఒక అగ్రెసివ్ అట్మాస్ఫియర్ని కానీ దయచేసి ఉండకుండా చూసుకోండి. మీకు కోపడుకోవట్లేదు, సైలెన్స్ కూడా స్ట్రెస్సే. సైలెన్స్ అనేది చాలా తీవ్రమైన స్ట్రెస్. ఇంకా దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ అమ్మాయి మీద, ఇంకా అమ్మాయి సింగిల్ చైల్డ్. సరే మాట్లాడదాము, షేర్ చేసుకుందాము అంటే కూడా ఎవరు లేరు. సింగిల్ చైల్డ్, ఒకటే అమ్మాయి అని చెప్తున్నారు కదా. ఆ సింగిల్ చిల్డ్రన్ మీద ఇంకా ఎక్కువ స్ట్రెస్ఫుల్ ఇది. ఒకటి జాబులు సరిగ్గా లేవు, ఇంకొకటి ఇంట్లో పరిస్థితి కూడా. ఇప్పుడు ఒక వీడియో వాళ్ళు చూపిస్తున్నారు. వాళ్ళు అమ్మాయి వాళ్ళ అమ్మతో మాట్లాడటానికి ట్రై చేస్తుంటే ఆవిడ పొంతలేని సమాధానాలు చెప్పడమే కాకుండా కొంత రూడ్గా కూడా బిహేవ్ చేస్తున్నారు. సో ఇక్కడ పరిస్థితి చూస్తుంటేనైతే సైకలాజికల్గా ఆ అమ్మాయికి తల్లి నుంచి ఉండాల్సిన సపోర్ట్ అయితే లేదండి. అది కనిపిస్తుంది. తల్లి నుంచి ఉండాల్సిన సపోర్ట్ అయితే ఉన్నట్టుగా లేదు ఇక్కడ. ఇంకొక యాంగిల్ ఏదో క్షుద్ర పూజలు అవి ఇవి, నా వరకు నేను ఇలాంటివి అయితే నమ్మనండి. ఒక టెన్స్డ్ అట్మాస్ఫియర్ మాత్రం ఉంది ఆ అమ్మాయి జీవితంలో. చిన్నప్పటి నుంచి అనొచ్చు, ఇప్పటి వరకు వాళ్ళ తల్లిదండ్రులు సరే సాత్మే లేరు ఒకరినొకరు అని అంటే టెన్స్డ్ అట్మాస్ఫియర్ ఇంట్లో ఖచ్చితంగా ఉంది. ఆఫీసు ఉద్యోగంలో స్ట్రెస్ ఎలాగూ ఉంది. ఈ ఉద్యోగం సరిగా లేదని చెప్పేసి ఇంటికి వెళితే మన మన సోకాల్డ్ ఆ నలుగురు ఉంటారు కదా మన చుట్టూ, ఇంకా ఉద్యోగం రాలేదా, వాళ్ళకి ఎంత వచ్చింది, ఏం చేస్తున్నావు, ఇంట్లో కూర్చొని తింటున్నావు. ఇంకా మరి వీళ్ళ కలిసి లేరు అని అంటే మరి వీళ్ళ అమ్మగారు ఏం చేస్తారు ఏంటి అనే విషయం కూడా చెప్పలేదు. మరి ఒకవేళ వీళ్ళ యొక్క ఫైనాన్షియల్ సోర్స్ ఆ అమ్మాయి అయ్యి ఉండొచ్చు. ఆ విషయంలో ఇంకా ఎక్కువ, అది ఇంకొక బర్డెన్ అనమాట. అది ఇంకొక రాయొచ్చి పడింది. ఉద్యోగం లేకపోతే ఎలా జీవితం, తనది తన తల్లిది, తను ఒక్కరి సంపాదిస్తూ ఉంటే అది కూడా ఒక బర్డెనే కదా. సో అక్కడి నుంచి కూడా ఒత్తిడి ఎదురై ఉండొచ్చు. ఇంకా ఎంతకాలం ఇంట్లోనే కూర్చుంటా, ఉద్యోగం లేకపోతే ఇలా పరిస్థితులు ఏంటి, రకరకాలు. సో మళ్ళీ మొత్తానికి ఉద్యోగం మళ్ళీ తెచ్చుకోవడానికి ఫైండ్ అవుట్ చేయడానికి అనేది అమ్మాయి వచ్చింది అక్కడికి. వచ్చిన తర్వాత కూడా ఇలాంటి తీవ్రమైన పరిణామం జరగడానికి గల కారణాలు ఏమిటి అనేది తెలియదు. కానీ సంథింగ్ వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది ఇంకా చెప్పాలి. అది తేల్చాల్సిన విషయము. ఇన్వెస్టిగేషన్లు అవి నడుస్తున్నాయని చెప్తున్నారు. మొత్తానికి సపోర్ట్ లేదు అని మాత్రం స్పష్టం అవుతూ ఉంది ఇక్కడ. అమ్మాయి ఎవరైనా కూడా రాత్రులు లేవటం ఓకే, మాట్లాడటం, పరుగులెత్తటం, ఏడవటం, కోపట్టం, నవ్వటం ఇవన్నీ సాధారణం కాదండి. ఇవన్నీ తీవ్రమైన మానసిక ఒత్తిడి, స్కిజోఫ్రెనియా లాంటి డిసీజ్ అండి ఇవన్నీ. ఇలా ఉన్నప్పుడు మా అమ్మాయికి స్ట్రెస్ ఉంది, మా అమ్మాయి భయపడేది, నిద్రలో ఉలికి పడేది, మాట్లాడేది అని ఆవిడ గారు ఇప్పుడు చెప్తున్నారు. అలా ఆవిడ నోటీస్ చేసిన వెంటనే ఆవిడ మానసిక వైద్యుల దగ్గరకు తీసుకెళ్లాల్సింది. అది ఆవిడ చేయలేదు. మరి ఎందుకు చేయలేదు అనేది ఆవిడకే తెలుసు, మనకైతే తెలియదు. కానీ జరగాల్సిన వాటి గురించి చెప్తున్నాను. అవేర్నెస్, మనం ఈ వీడియో అవేర్నెస్ కోసం చేస్తున్నాం కాబట్టి చెప్తున్నామండి. ఒత్తిడికి తీవ్రంగా గురి అవుతున్నారు. అది ఉద్యోగం అనండి, మార్కులు అనండి, ఏదైనా కూడా ఒత్తిడి అనిపిస్తుంది. ప్లీజ్ టాక్ టు సమ్మన్. మమ్మల్ని జడ్జ్ చేస్తారు అని అనుకున్నప్పుడు మానసిక నిపుణులు ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని జడ్జ్ చెయ్యరు. వాళ్ళు మీతో కంపాషనేట్ గానే మాట్లాడతారు. మేము ఉన్నదే అందుకు, మా జాబే అది. వీఆర్ నాట్ హియర్ టు జడ్జ్ యూ. మిమ్మల్ని జడ్జ్ చేయడం మేము చెయ్యమండి. మీకు స్ట్రెస్ అవుతుంది, మీరు తీసుకోలేకపోతున్నారు, రెగ్యులేషన్ అవ్వట్లేదు, మా వల్ల కావట్లేదు సిచ్యువేషన్లు వస్తున్నాయి. ప్లీజ్ టాక్ టు సమ్మన్. ఇంకొకటి వచ్చేసి, మీ ఇంట్లో మీ పిల్లలు, ఇప్పుడు సమస్య ఇది గ్లోబల్గా తయారైపోయిందండి. ఉద్యోగాలు కోల్పోవటం అనేది ఇప్పుడు గ్లోబల్ సమస్య. ఏఐనండి, ఇంకా ఏదైనా కావచ్చు. దయచేసి వాళ్ళు ఉద్యోగం లేకపోతే ఉద్యోగం వదిలేయాల్సిన సిచ్యువేషన్లు వస్తున్నాయి. ఇప్పుడు ఇంటికి వస్తే ఇంకెప్పుడు ఇంతకాలం ఇంట్లో కూర్చుంటావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు అని దయచేసి వాళ్ళని కుళ్ళబడవకండి. ఎలా ఉన్నారు అని అడగండి. ఏం చేస్తున్నావు, ఇంకెప్పుడు చేస్తావు, ఇంకెప్పుడు జాయిన్ అవుతావు, దయచేసి ఇలాంటి ప్రశ్నలు వద్దండి ప్లీజ్.
వాళ్ళకి కూడా స్ట్రెస్సే ఉంది. వాళ్ళు కూడా ఇంట్లో కూర్చొని తిందాం అనుకోవట్లేదు. ఉద్యోగం పోయింది. సిట్యుయేషన్ ఏం చేస్తారు? వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. లెట్ దెమ్ డూ. మీరు వాళ్ళతో పేషెన్స్‌గా ఉండండి. వాళ్ళకి అండగా ఉండండి తల్లిదండ్రులు. విపరీతంగా దయచేసి నోటీస్ చేయండి. వీళ్ళ స్ట్రెస్సే కానీ, ఇంకేమే కానీ వాళ్ళ ప్రవర్తనలో ఏమైనా మార్పులు వస్తున్నాయా? ఒకవేళ అలాంటి మార్పులేమైనా మీరు గుర్తిస్తే దయచేసి నిపుణులను సంప్రదించటానికి వెనకాడకండి. మేమున్నాము అనే ఒక ధైర్యాన్ని మీ పిల్లలకి మీరివ్వండి. మీరివ్వగలిగిన పెద్ద ఆస్తి అదేనండి. నాన్న, ఐయామ్ హియర్ ఫర్ యూ. ఏం జరిగినా నేనున్నా. తప్ప, ఒప్ప తర్వాత అదంతా. కానీ నేనున్నా నీకు అనేది ఒక ఆస్తి పిల్లలకి మీరు ఇవ్వగలిగింది. సో ప్లీజ్ బీ విత్ యువర్ చిల్డ్రన్. ఉండండి. ఐఎమ్ దేర్ ఫర్ యూ అనే ఫీలింగ్‌ని వాళ్ళకి కలుగజేయండి. కుళ్ళబొడవద్దండి. ఇది నేను అందరికీ చెప్తున్నాను. మీ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోతున్నాయి. మీరు హ్యాండిల్ చేయలేకపోతున్నారు. దయచేసి నిపుణులతో మాట్లాడండి. మీ ఫ్రెండ్స్‌తో మాట్లాడండి. జడ్జింగ్ ఫియర్ ఉన్నప్పుడు నిపుణులతో మాట్లాడండి. మీ విషయాలు ఎప్పుడూ కాన్ఫిడెన్షియల్‌గానే ఉంటాయండి. అండ్ తల్లిదండ్రులు ప్లీజ్ మీ పిల్లలకి మీరు కోఆపరేట్ చేయండి. ఒక క్లిష్ట సమయం అనేది ఇప్పుడు నడుస్తుంది. ఉద్యోగాల విషయంలో స్ట్రెస్ అనేది చాలా ఎక్కువయింది. మీరు వాళ్ళకి ఇంకో స్ట్రెస్ కారణం కాకుండా దయచేసి మీ పిల్లలు కదా! మన పిల్లలు మనం చూసుకోవాలి.